హాయ్ శేఖర్. హాయ్ మేడం. డిస్టర్బ్ చేశానా మేడం? లేదు లేదు. ఏంటి శేఖర్, ఏదో అర్జెంట్గా మాట్లాడాలన్నా? ఏం లేదు మేడం. మ్మ్, అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పర్లేదు శేఖర్, నువ్వు మా ఫ్యామిలీ ఫ్రెండ్వి, ఏదైనా డిస్కస్ చేయొచ్చు. సర్లే గాని పాప ఎలా చదువుతోంది? మ్మ్. బాగుంది మేడం, బాగా క్యాచ్ చేస్తుంది. మ్మ్, అన్ని సబ్జెక్టులో బాగుంది, కానీ కెమిస్ట్రీలో మాత్రం పూర్ ఉంది. మ్మ్. అవునా? అప్పటి నుంచి ఇంప్రూవ్మెంట్ ఏం రాలేదా? లేదు మేడం, అదే మీతో డిస్కస్ చేద్దామని ఓ, రమ్మన్నాను. ఏంటి శేఖర్ చెప్పది? ఏం లేదు మేడం, నేనేమనుకుంటున్నానంటే మన అనుష్య కెరీర్ బాగుండాలంటే ఎగ్జామ్స్ 10 డేస్లోనే ఉన్నాయి కదా. క్వశ్చన్ పేపర్ ఏదన్నా ముందే తీసుకొచ్చిద్దాం అనుకుంటున్నా. మ్మ్, కాదు శేఖర్, క్వశ్చన్ పేపర్ లీక్ అంటున్నావు, ఏం ప్రాబ్లం ఉండదు కదా? అదంతా నేను చూసుకుంటాను మేడం, మీ దాకేం రానివ్వను. మరి అది రిస్క్ ఏం ఉండదంటావా? రిస్క్ అంటే క్వశ్చన్ పేపర్ తీసుకోవాలంటే హెచ్ఆర్ని మేనేజ్ చేయాలి, అది కూడా ఊరికే కుదరదు. వాళ్ళు కూడా మన దగ్గర ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు శేఖర్? మినిమం 2 lakhs వరకు ఎక్స్పెక్ట్ చేస్తారండి. ఓ, మేడం, మీరు దానికేం ఫీల్ అవ్వకండి, నేను అది చూసుకుంటాను. మ్మ్. కాకపోతే నాదొక చిన్న ఆప్లికేషను, మీతో చెప్తే ఏం ఫీల్ అవ్వరు కదా. నేనేం ఫీల్ అవ్వను శేఖర్, పర్వాలేదు చెప్పు. ఏం లేదు మేడం, ఆ పేపర్ లీకేజ్ అంతా నేను చూసుకుంటాను. క్వశ్చన్ పేపర్ ఎలాగైనా తీసుకొచ్చి అనుష్తో మంచిగా ఎగ్జామ్ రాయించి కాలేజ్ ఫస్ట్ వచ్చేలా చేస్తాను. ఆ విషయం నాకు వదిలేండి. మరి ఇంకేంటి శేఖర్? ఏం లేదు మేడం, నా మనసులో మాట చెప్తున్నాను. మీరంటే నాకు ఎప్పటి నుంచో క్రష్. అదేంటి శేఖర్ కొత్తగా మాట్లాడుతున్నా? అదేం లేదు మేడం, నా మనసులో ఉన్న మాట చెప్పాను అంతే. మరి ఇప్పుడు చెప్తున్నావు ఎందుకు ఆ విషయాన్ని? అంటే నాకు ఇప్పుడే అవకాశం వచ్చింది మేడం. ఆ 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానంటే మీ మీద ఎంత ప్రేమ ఉంటే చేస్తాను నేను. తప్పుగా అనుకోకండి మేడం, మీ అవసరాన్ని నేను ఆసరాగా తీసుకున్నాను అసలు అనుకోవద్దు మేడం. కాదు శేఖర్, నాకు ఎఫైర్స్ మీద, మ్యారేజ్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. అందుకే మ్యారేజ్ కూడా చేసుకోకుండానే ఇలాగే ఉండిపోయాను. అదే చూస్తున్నాను మేడం. అప్పుడెప్పటి నుంచో నాకు తెలుసు, ఇప్పటి వరకు మీరు ఏ అబ్బాయితో మాట్లాడడం కానీ ఎవరితో తిరగడం కానీ ఇంతవరకు చూడలేదు. మీ మీద మంచి ఒపీనియన్ ఉంది కాబట్టే మిమ్మల్ని కోరుకుంటున్నాను. శేఖర్, నన్ను అడగడం తప్పు కాదు, నీ మనసులో మాట చెప్పావు, అదేం ఇబ్బంది లేదు. కానీ ఇన్ని ఇయర్స్ నుంచి నేను ఇంత స్ట్రిక్ట్గా ఉండి ఈరోజు నా క్యారెక్టర్ బ్యాడ్ చేసుకోవాలంటే ఏదోలాగుంది. తప్పేముంది మేడం, పెద్దోళ్ళైన తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు లేరా? మీకేమైనా ఏజ్ అయిపోయిందా ఏంటి? ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? నా మాట వినండి మేడం, మీరంటే చాలా ఇష్టం మేడం నాకు. కాదని లేకపోతున్నాను, అవునని లేకపోతున్నాను, ఏం అర్థం కావడం లేదు. చూడు మేడం, మిమ్మల్ని చూస్తుంటే నాకు అర్థమవుతుంది, నా మీద మీకు ఎంతో కొంత ఇష్టం లేకుండా మీరలా తలదించుకుని నా ముందు నిలబడరు. నాకు అర్థమవుతూనే ఉంది, ఇంకా ఆలోచించకండి. ఏంటి
శేఖర్. ఇన్ని సంవత్సరాల్లో మీరంటే నాకు ఇష్టమని ఏ వ్యక్తి కూడా నా దగ్గరికి వచ్చి చెప్పలేదు. నా మనసులో ఇప్పటివరకు ఆ భావన కూడా కలగలేదు. కానీ ఫస్ట్ టైం ఇలా నీ కళ్ళలోకి చూస్తూ నీ గుండెల మీద వాలితే ఎంతో ఆనందంగా ఉంది. అనూష, అనూష. అక్క. ఏంటక్కా? ఏం లేదమ్మా, ఈరోజు నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. నేను బయటికి వెళ్తున్నాను. నైట్ వచ్చేసరికి లేట్ అవుతుంది. ఈవినింగ్ సార్ క్లాస్ అయిపోగానే డిన్నర్ చేసి పడుకో. నీకేమైనా భయం అనిపిస్తే కాల్ చేయి. సరే అక్క. మరి లేట్ అవుతుంది కదా? లేదు లేదమ్మా, ఎర్లీగా వచ్చేస్తాను. ఏం భయపడకు. నీకేమైనా ఇబ్బంది అనిపిస్తే నాకు కాల్ చేయి. సరే అక్క.